నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం ఒకందుకు వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలందరూ గూడా బాధపడ్డా గూడా ఇది మంచే జరిగింది అని జెప్పి చాలామంది విశ్లేషిస్తున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం మంచిది అని జెప్పి విశ్లేషిస్తున్నారంటే 2024 తర్వాత ఇటు చంద్రబాబు తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు కూటమి ప్రభుత్వానికి తీరని మచ్చగా మిగిలిపోయే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఆయన పీపీపీ విధానం పైన గానీ, లేదంటే రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా విషయాల్లో గానీ, లేదంటే మోంతా తుఫాన్ వచ్చినప్పుడు ఆదుకునే విషయంలో గానీ, నిరుద్యోగ భృతి విషయంలో గానీ, మెడికల్ కాలేజీల పీపీపీ విషయంలో గానీ, ఇవన్నీ గూడా అటు 99 పైసలకు ఎకరాల భూములు కట్టబెట్టడం గానీ, ఇవన్నీ గూడా కూటమి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో మెడకు చుట్టుకునే అవకాశాలున్నాయి. ఇక ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏందంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్య కాలంలో అమరావతి రాజధాని పూర్తిగా విధ్వంసం చేశారు అని చెప్పి చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ లేదా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా ఎన్నికల సమయంలో పదే పదే విస్తృతంగా ప్రజల్లోకి ప్రచారం చేశారు. ప్రజలు కూడా ఇదే నిజమేమో, అమరావతి రాజధాని విధ్వంసం జరిగిపోయింది కదా, అక్కడి రైతులు కూడా పూర్తిగా రోడ్లపైకి వచ్చి యాత్రలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు, నిరాహార దీక్షలు చేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వల్లనే కదా అని చెప్పి చాలామంది కూడా భావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఆయన 2019 నుంచి 24 మధ్య కాలంలో ఆల్రెడీ విశాఖపట్నం ఒక ఎస్టాబ్లిష్డ్ సిటీ, దానిలో ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి సిటీ. ముందుగా ఇక్కడి నుంచి పరిపాలన కొనసాగిస్తే రాబోయే రోజుల్లో అమరావతిని డెవలప్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఆయన భావించారు. అయితే ఇక్కడ ఆయన భావించడమే విధ్వంసం అని చెప్పి చాలామంది ప్రచారం చేశారు. తర్వాత ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాకముందు 50,000 ఎకరాలు సరిపోతాయి అమరావతి రాజధాని కోసం అని చెప్పి పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు మరొక 50,000 ఎకరాలు కావాలి అని చెప్పి ఇక్కడ రైతుల నుంచి ఆల్రెడీ మీటింగ్లు పెట్టడం, వాళ్ళ నుంచి భూసేకరణ విషయంలో మంత్రులు వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడడం, ఇవన్నీ చూస్తుంటే కనుక ఇక ఈ 50,000 ఎకరాలకు ఇంకో 50,000 ఎకరాలు ఇచ్చినా, ఇంకో రాబోయే రోజుల్లో మరొక 50,000 ఎకరాలు ఇచ్చినా కూడా ఇవన్నీ కూడా ఇంకా 2029 ఎలక్షన్స్ టైం వరకు కూడా పూర్తిగా కంప్లీట్ అయ్యే సిచ్యువేషన్ అయితే రాష్ట్రంలో ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఇక ఈ విషయాలు మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇప్పటికీ అంటే ఒకవేళ 2024లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా కూడా రైతుల నుంచి ఇదే విధంగా మాకు భూములు ఎక్కడిస్తారు, ఎలా ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు అని చెప్పి ప్రశ్నలు తలెత్తేవి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే డైలమాలో పడిపోయింది. రైతుల నుంచి భూములు తీసుకున్నారు సరే, ఇప్పుడు రైతులకు ఎక్కడ భూములు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఇదంతా కూడా కూటమి ప్రభుత్వానికి ఒక తలనొప్పిగా మారిపోయింది. మరోవైపు రైతులందరూ కూడా బ్యాంక్ లోన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటే బ్యాంక్ అధికారులు మీకు మార్కింగ్ ఉన్న ఏరియా కానీ లేదంటే డెవలప్డ్ ప్లాట్ ఉంటే చెప్పండి, దానికి మేము లోన్ ఇస్తాము అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వము భూములు తీసుకుంది సరే, అంతవరకు బాగానే ఉంది. మరి వాళ్ళందరికీ భూములు ఎక్కడిచ్చారు? ఏ చెరువులలోనో వాగులలోనో వాళ్ళ భూములు కనిపిస్తున్నాయి. వాటిని ఎప్పుడో పూడ్చివేసి వాటిని మార్కింగ్ చేసి డెవలప్ చేస్తామంటారు. డెవలప్మెంట్ అంటే ఏంటి? ముఖ్యంగా రోడ్లు నిర్మించడం, అక్కడ ఎలక్ట్రిసిటీ తీసుకురావడం, వీటన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, ఇది ఒక డెవలప్డ్ ప్లాట్గా చెప్పుకోవాలి. కానీ ఇక్కడ డెవలప్డ్ ప్లాట్లు ఇచ్చే అవకాశం ఉందా అంటే ఇప్పట్లో పూర్తిగా లేదనే చెప్పుకోవచ్చు. మరోవైపు అమరావతిలో మనం చూసుకుంటే కనుక ఎక్కడ 20 అడుగుల లోతు తవ్వినా కూడా పూర్తిగా బావులు ఊటలు బయటికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి అక్కడ ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించాలన్నా కూడా ఎంతగా దాదాపు 50-60 ఫ్లోర్ల బిల్డింగులు నిర్మించాలి. అప్పుడు నిర్మిస్తే కానీ ఇతర పారిశ్రామిక సంస్థలు అక్కడ రావడానికి ముందు రావు. ఒకవేళ వచ్చినా ఇవి ఎప్పుడు కూలిపోతాయో అని చెప్పి వాళ్ళకు కూడా ఒక అనుమానం ఖచ్చితంగా ఉంటుంది. ఇవంతా ఎందుకు అంటే రీసెంట్గా కూటమి ప్రభుత్వము న్యాయశాఖకు ఒక లేఖ పంపింది. ఏంటంటే 2014 నుంచి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్నట్టుగా మీరు మాకు పర్మిషన్స్ ఇవ్వండి అని చెప్పి. అయితే ఇక్కడ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉన్నప్పుడు రాజ్యాంగం ప్రకారమే 2014 నుంచి 2024 జూన్ 2 తారీఖు వరకు అంటే టోటల్గా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదే ఉంటుంది అని చెప్పి రాజ్యాంగంలో రాశారు. రాజ్యాంగంలోనూ ఉంది, ఆ లెక్కల ప్రకారమే ఉంది. టోటల్గా వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్ ఇచ్చినప్పుడు దాంట్లో వాళ్ళు పొందుపరిచింది కూడా ఇదే విషయం. కానీ ఇక్కడ
అమరావతి రాజధాని అని చెప్పి హైదరాబాద్ నుంచి ఇమ్మీడియట్గా కార్యాలయాలను తీసుకెళ్ళిపోయి హైదరాబాద్ వాసులతో అంటే విభేదాలు ఏర్పాటు చేసుకొని టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ని ఇక్కడ నుంచి పరిపాలన కొనసాగించకుండా పూర్తిగా అమరావతికి తీసుకెళ్ళిపోయారు. ఇక అమరావతిలో ఏవైనా నిర్మించారా అంటే ఇప్పటి వరకు కూడా నిర్మాణాలు పూర్తి కాలేదు. గతంలో జగనన్న ఇల్లు అని చెప్పి ఏవైతే నిర్మాణాలు చేపట్టారో వాటిలో డ్రోన్ల ద్వారా మార్కింగ్ ఏర్పాటు చేయడం, మొదటగా ప్లేస్ ఏవైతే ఉంటే వాటిని డ్రోన్ ద్వారా ఇవన్నీ షూట్ చేశారు. తర్వాత బేస్మెంట్ వేసినప్పుడు పిల్లర్లు వేసినప్పుడు ఇలా మార్కింగ్లు వేస్తూ డ్రోన్ షాట్లు తీసుకొని వచ్చారు, అవే చూపించారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వము అమరావతిలో ఎంతవరకు ఈ మార్కింగ్ చేసింది, ఏ ఏ స్థలాలు ఎక్కడెక్కడ ఇచ్చింది, టోటల్గా పోని అమరావతి రాజధాని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే విజయవాడ నుంచి గుంటూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేసుకోండి అని చెప్పి అసెంబ్లీ సాక్షిగానే చెప్పారు. కానీ ఇప్పటికీ అది కాకుండా కూటమి ప్రభుత్వము అమరావతియే అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళి పోనీ అమరావతి చిలకలూరిపేట దగ్గర నుంచి అమరావతి వరకు ఉంటుందా, పామర్రు నుంచి ఉంటుందా, టోటల్గా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాజధాని, ఇందులో ఎన్ని పంచాయతీలు కలుస్తాయి, ఎన్ని మున్సిపాలిటీలు కలుస్తాయి, ఎంత కలిస్తే ఈ రాజధాని అనేది నిర్మాణం పూర్తి అవుతుంది అనే దాని మీద ఎక్కడ లెక్కలు కూడా చూపించలేదు. సో టోటల్గా 2029 ఎన్నికలకు వచ్చే వరకు మళ్ళీ ఈ రాజధాని అంశం మరోసారి తెరపైకి రావడం ఖాయం. ఇక్కడ ఇప్పటికీ పూర్తి కాలేదు నిర్మాణాలు, ఇంకా పూర్తి కావు కూడా అనే విషయం మాత్రం స్పష్టంగా రాజకీయ విశ్లేషకులే మాట్లాడుకుంటున్నారు. కాబట్టి మరోవైపు అమరావతి రాజధాని రైతుల నుంచి కూడా ఇప్పటికే ఇచ్చిన భూములకే మాకు ఎలాంటి లోన్లు రావట్లేదు, మాకు ప్లేసులు చూపించట్లేదు, ఇక మళ్ళీ 50,000 ఎకరాలు అంటున్నారు, హైటెక్ సింగపూర్ లాంటి సిటీ అంటున్నారు, టోక్యో లాంటి సిటీ అని చెప్తున్నారు. ఇప్పటికైనా అట్లీస్ట్ హైదరాబాద్ సిటీ అంతా కాకపోయినా హైదరాబాద్ సిటీలో సగమైన పోనీ ఆంధ్రప్రదేశ్లో ఒక పార్ట్ అయినటువంటి విశాఖపట్నం వరకైనా కొంతవరకైనా ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా ఇక్కడ డెవలప్ అయిందా అనే విషయంలో రైతులు నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో 2029 ఎన్నికలకు వచ్చే వరకు ఇది కూటమి మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో 3 రాజధానులు మొదటగా డెవలప్ చేస్తూ తీసుకురావాలి, తర్వాత ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తేవాలని చెప్పి అదే నిర్ణయాలు కూడా రాబోయే రోజుల్లో ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు, స్వాగతిస్తారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.